ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. టీడీపీ నాయకులందరూ కూడా, టీడీపీ పార్టీ వాళ్ళు, కూటమి వాళ్ళందరూ కూడా అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలపైన గగ్గోలు పెట్టుకుంటూ అలాగే విమర్శ చేసే ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు కూటమి వాళ్ళకి ఒకటే మాట మేము అడుగుతున్నాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలోనే ఇల్లు కట్టినారు, విజయవాడలోనే ఇల్లు కట్టినారు. అక్కడి నుంచి 5 ఏళ్ళు పరిపాలించిన పరిస్థితి కూడా మనం చూసినాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక ఇంగ్లీష్ మీడియాకు కూడా అడ్రస్ చేసిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతికు ఆయన వ్యతిరేకంగా ఉన్నారనే దుష్ప్రచారం మీరు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు, మేము అమరావతి రాజధాని అనే అంశం పైన ఎప్పుడు కూడా మేము ఆపోజిట్ కాదు. అయితే మీరు ఏదైతే అక్కడ అమరావతి పేరున భూదందాలు చేస్తున్నారో, అవినీతిలు చేస్తున్నారో దానికి మేము విరుద్ధంగా ఉన్నామని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాబద్ధంగా చెప్పుకుంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మాట అడుగుతున్నాం. మీరు గతంలో కూడా 50,000 ఎకరాలు సేకరించుకున్నారు. ఈరోజు సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు 20,000 ఎకరాలు కావాలంటున్నారు. మళ్ళీ మూడో ఫేజ్లో మళ్ళీ 30,000 ఎకరాలు కావాలంటున్నారు. అంటే మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ మేము ఈరోజు అడుగుతున్నాం, మీరు గతంలో ఏదైతే తీసుకున్నారో ల్యాండ్ ఇంతవరకు రైతులకి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు అక్కడ పంట కూడా పెట్టుకున్నట్లేదు. కనీసం దాంట్లో అభివృద్ధి చేసి మీరు ఏదైనా వాళ్ళకు సైట్స్ ఏమైనా ఇచ్చినారంటే అది కూడా లేదు. అమరావతి రైతులందరూ కూడా ఈరోజు నిజంగా వాళ్ళ గోడు ఎట్లా పోసుకుంటున్నారంటే వాళ్ళ రోదన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వినిపించేట్లా ఆ రోదన వినిపిస్తూ ఉంది. మీరు గతంలో ఏం చేశారు? ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వం, టీడీపీ వాళ్ళందరూ కూడా కలిసి మీరు ఏం చేశారు? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అప్పు చేసినారు, 3 లక్షల కోట్లు చేసినారు, 3,000 లక్షల కోట్లు చేసినారు, ఇంత అప్పు చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం ఈరోజు శ్రీలంక అయిపోతుంది అని మీరందరూ మాట్లాడినారు. మళ్ళీ ఈరోజు అంటే మేము 60 నెలల్లో ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుని మీరు 18 నెలల్లో చేసినారు కదా, మళ్ళీ మీకు ఏ కిరీటం పెట్టాలి అని ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. మొన్న కూడా మీరు ఏదైతే ఒక సమిట్ జరుపునారో అది కూడా విశాఖలోనే జరుపునారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫస్టే పసిగట్టి గ్లోబల్ సమిట్ కూడా మేము అక్కడే నిర్వహించినాం కదా.